నమస్తే. ఏపీ టీవీ జర్నలిస్ట్, సత్యం కోసం ధర్మం కోసం. నా పేరు కృష్ణంరాజు వివిఆర్. తిరుమల తిరుపతి దేవస్థానం ఇంకా వివాదాల్లోనే చిక్కుకొని ఉంది. నిజానికి కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని వివిధ హిందూ దేవాలయాల్లో ఏదో ఒక అవాంఛనీయ సంఘటన జరుగుతూనే ఉంది. తాజాగా మీకు తిరుమలలో కూడా ఇటువంటి తొక్కిసలాట జరగటం, తర్వాత తిరుమలలో మద్యం సీసాలు, మాంసం కనిపించడం, ఇవన్నీ ఒకటైతే ఈ దేవదేవుడికి నైవేద్యంగా ఇచ్చే లడ్డూను కూడా జంతువుల కొవ్వులతో కల్తీ చేసిన నెయ్యి వాడారని చంద్రబాబు నాయుడు గారు ఒక అభియోగం మోపారు. ఈ అభియోగం చివరికి చినికి గానివాళ్ళలాగా మారి సిబిఐ సిట్టు దర్యాప్తు వరకు వెళ్ళింది. ఆ దర్యాప్తులో ఈ నెయ్యిలో జంతువులకు అవశేషాలు ఉండే అవకాశం లేదని చెప్పి సిట్టు తేల్చి చెప్పింది. అయినప్పటికీ కూడా ఈ వివాదాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వివాదాన్ని బహుశా దాన్ని సజీవంగా ఉంచాలనే ఉద్దేశం ఏమిటో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఒక కొత్త అంశాన్ని లేవనెత్తారు. మనం టాయిలెట్లో వాడే ఒక కెమికల్ ఉంటుంది, ఆ కెమికల్ను కూడా దీంట్లో వాడారని చెప్పి ఆయన, అది చెప్పాలంటే ఒక రకంగా చెప్పాలంటే అది బాధ్యతారాహిత్యమైన ప్రకటనేమో, అట్లాగా చెప్పడంతో ఆ లడ్డు వివాదం అనేది మరి కాస్త జటిలంగా మారింది. తాజాగా ఈ శ్రీవారి లడ్డూలో ఉపయోగించే ఆవు నెయ్యికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకున్న ఇటీవలి నిర్ణయాలు కూడా సందేహాస్పదంగానే ఉన్నాయి అని చెప్తున్నారంటే ఈ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు, మేము నాసిరకమైన వస్తువులతో లడ్డూ తయారు చేయదలుచుకోలేదు, మంచి క్వాలిటీ ఉన్న వస్తువులతోనే వీటిని తయారు చేస్తాం అని చెప్పి తాజాగా ఆయన ఈరోజు ఒక ప్రకటన చేశారు. ఆయన ఏమంటారంటే, నెయ్యి ధరలపైన వైసీపీ నేతలు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు, ఓపెన్ టెండర్లలో పారదర్శకంగా వీటిని నిర్ణయించాం. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, మా పాలకవర్గం రాగానే మొదటిగా మేము స్వామివారి అన్న ప్రసాదాల నాణ్యతలో రాజీ పడకూడదని నిర్ణయించుకున్నాం. ఏ పాలకవర్గమే ఇలా చెప్తుంది, ఎవరో రాజీ పడరు, కానీ అవినీతి జరుగుతూనే ఉంటుందంట. తక్కువ ధరలకు సరుకులు కొని స్వామివారికి నాణ్యత లేని నైవేద్యాలు భక్తులకు అన్నప్రసాదాలు అందించడం ఏమిటి అంటే, ఈ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చి దాదాపు 2 ఏళ్ళు అయింది, పాలక మండలి కూడా వచ్చి నెలలు గడుస్తుంది. ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయం అయింది. ఇప్పుడు ఏమంటారంటే, తక్కువ ధరలకు సరుకులు కొని స్వామివారికి నాణ్యత లేని నైవేద్యాలు భక్తులకు అన్నప్రసాదాలు అందించడం ఏమిటి అని చెప్పి ఇప్పుడు ఏమంటున్నారంటే, ఈ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అంతా కూడా మేము పెంచేసాం అని చెప్పే ఉద్దేశంతో ఆయన మాట్లాడాడు. అంటే ఇప్పటి వరకు కూడా నాణ్యత లేని వస్తువులతో ప్రసాదాలు, భక్తులకు భోజనాలు, ఇతర సౌకర్యాలు, ఇతర వసతులు కల్పించారా? మరి ఎందుకు అటువంటి ప్రకటన చేయడమేనా? ఈ విషయంలో మేము రాజీ పడే ప్రసక్తే లేదు, నెయ్యి ఒకటే కాదు అన్ని రకాల పదార్థాల్లోనూ నాణ్యతా ప్రమాణాలు పెంచాం అని చెప్పి అంటాడు ఆయన. అంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మన దగ్గర చాలా కాలం అయినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఈ నాణ్యత విషయంలో వాళ్ళు దృష్టి పెట్టలేదు. ఈ మధ్యనే పెంచారంట. సరే, పెంచిన దాంట్లో వీళ్ళు ప్రధానంగా ఏం చెప్తున్నారంటే, నెయ్యికి సంబంధించి 2 కంపెనీలు, ఒకటి మహారాష్ట్ర మిల్క్ ఫెడరేషన్ వారిది నందిని నెయ్యి, మరొకటి ఇందాపూర్ మిల్క్ డైరీ. యాక్చువల్గా ఏంటంటే ఇందాపూర్ మిల్క్ డైరీ అంటే ఎక్కడ కనిపించదండి మీకు, అది దానికి మళ్ళీ ఇంకొక పేరు ఉంది, దాని పేరంటే సోనాయి అంట, SONAI, సోనాయి డైరీ అని చెప్పి మనం సెర్చ్ ఇంజిన్లోకి వెళితే అప్పుడు మాత్రమే ఈ వివరాలు తెలుస్తాయి. మీరు ఇందాపూర్ మిల్క్ డైరీ అని చెప్పి కొడితే మీకు సమాచారం రాదు. ఈ ఇందాపూర్ అలియా సోనాయి ఈ కంపెనీలకు మాత్రం ప్రధానంగా పెద్ద మొత్తంలో ఇప్పుడు నెయ్యిను సరఫరా చేసే కాంట్రాక్టును బిఆర్ నాయుడు గారి నేతృత్వంలోని ఆ ట్రస్ట్ బోర్డు అందజేసింది. అయితే ఇక్కడ కూడా కొన్ని సందేహాలకు తావిచ్చే విధంగా వారి నిర్ణయాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు ఏమిటంటే, ఈ రాష్ట్రంలో ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా రాష్ట్రంలో ఏ ట్రస్ట్ బోర్డు తిరుమలను
వ్యవహారాలను పరిశీలిస్తున్నా వీరందరూ కూడా మార్కెట్ ధరల కన్నా కూడా చాలా తక్కువ రేట్లకే అన్ని రకాల వస్తువులను కొనుగోలు చేశారు. అంటే ఇప్పుడు బిఆర్ నాయుడు గారు చెప్తున్న ప్రకారం ఏంటంటే అలా కొనుగోలు చేయడం తప్పది. అలా కొనుగోలు చేయడం వల్ల నాసి రకమైన పదార్థాలు వచ్చాయి తిరుమలలోకి. నిజమే కావచ్చు అది. మరి గతంలో చంద్రబాబు నాయుడు గారు, గతంలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు కూడా ఇదే పద్ధతి అనుసరించారు. వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు అది. సరే, దీన్ని మనం తప్పు పట్టకపోయినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా ఏమిటంటే ఈ రేట్లు సరిపోవటం లేదు, తక్కువ రేట్లకి మనం ప్రయత్నించడం వల్ల నెయ్యి నాణ్యతలో వాళ్ళు రాజీ పడుతున్నారని చెప్పి ఆయన బిఆర్ నాయుడు గారు చెప్పకనే చెప్తున్నారు. తాజాగా ఏమిటంటే ఇప్పుడు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ నందిని నెయ్యికి ఒక కేజీకి 716 రూపాయల నుంచి గరిష్టంగా 716 రూపాయలు చెల్లిస్తున్నారు. గతంతో పోలిస్తే ఇది దాదాపు 117 రూపాయలు ఎక్కువ. అంటే గతంలో నందిని ఫెడరేషన్ వాళ్ళు, నందిని మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు, కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళు సరఫరా చేసిన దానికన్నా కూడా ఇప్పుడు వాళ్ళు కోట్ చేసిన అమౌంట్ దాదాపు 117 రూపాయలు. అంటే దాదాపు అది 716 రూపాయలకి ఈ రోజున టీటీడీకి వాళ్ళు అందజేస్తామని చెప్పి అంటున్నారు. ఇప్పుడు దీనికి టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. ఈ 716 రూపాయలు ఎక్కువ తక్కువ అనే విషయానికి వచ్చేటప్పటికి ఆయన చెప్తున్నాడు, ఆయన గతంతో పోలిస్తే మేము 117 రూపాయలు ఎక్కువ చెల్లిస్తున్నామని చెప్పి. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే నందిని నెయ్యి, అంటే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ వాళ్ళ నెయ్యి బహిరంగ మార్కెట్లో ఎంత పొందారండి వాళ్ళు? సుమారుగా 662 రూపాయల నుంచి 700 రూపాయలకి మాత్రమే అమ్ముతున్నారు. ఇది ఒకసారి మనంతా కూడా అమెజాన్కో లేకపోతే ఇండియా మార్ట్లోకి ఇంకో దానికో వెళ్తే ఈ రేట్లన్నీ మనకు బయటపడతాయి. వీళ్ళు నందిని ప్యూర్ ఘీ పేరుతో ఒక కేజీ నెయ్యిని, అంటే కేజీ నెయ్యి రాదండి, సుమారుగా 960-70 గ్రాములు వస్తుందన్నమాట. ఇది వాళ్ళు బహిరంగ మార్కెట్లో 662 నుంచి 700 రూపాయలకి అందిస్తున్నారు. కానీ ఇదే నెయ్యి, ఇదే ప్యూర్ ఘీ అంటారు కదా వాళ్ళు, ఇదే ప్యూర్ ఘీ అని తిరుమలకి మాత్రం వాళ్ళు 716 రూపాయలకి అందజేస్తున్నారు. అంటే మార్కెట్ రేటు కన్నా కూడా ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు టీటీడీ వాళ్ళు మార్కెట్ రేటు కన్నా కూడా ఎక్కువ రేటు ఇచ్చి నెయ్యిని కొనుగోలు చేస్తున్నారు. దీనికి ఆయన చెప్తున్న రీజన్ ఏంటంటే మనం తక్కువ రేటుకి కొంటే నాణ్యత పడిపోతుందని చెప్పి అంటున్నారు. మరి మార్కెట్ కన్నా కూడా ఎందుకు ఎక్కువ రేటు ఇచ్చుకుంటున్నారు? మీరు కొనటం కూడా 1-2 కాదు, లక్షల కేజీల్లో ఈ నెయ్యి కొంటున్నారు. ఇక ఇందాపూర్ అలియాస్ సోనాయ్ ఈ నెయ్యికి వచ్చేటప్పటికి వీళ్ళకి 2 రకాలుగా వీళ్ళకి ప్రైస్ అందజేశారు. ఒకటేమో 658 రూపాయలకు కేజీ, మరొకటి 599 రూపాయలకి ఇచ్చారు ఇక్కడ. ఇది కూడా విశేషం ఏంటంటే ఈ 2 రేట్లకి ఎందుకు వచ్చిందో వాళ్ళు ఇంకా స్పష్టత ఇవ్వలేదు ఇంకా పూర్తిగా. అయితే ఇది కూడా ఎక్కువగానే ఉందేమో అనిపిస్తుంది. దీనికి సంబంధించి ఇది కూడా మార్కెట్లోకి వెళితే వాళ్ళ రేట్లు మనం చూస్తూ ఉంటుంటే ఇందాపూర్ దీనికి సంబంధించి వాళ్ళు సుమారుగా 580 రూపాయలకే మనకు మార్కెట్లో దొరుకుతోంది. కొన్ని ఏజెన్సీలు అయితే దీని మీద కూడా ఒక 10% మళ్ళీ తగ్గిస్తున్నాయి. వాళ్ళు చెప్పేది కూడా ఇది ప్యూర్ కౌ ఘీ అని చెప్తున్నారు. ఇటువంటి ప్యూర్ కౌ ఘీ ఈ రోజున మార్కెట్లో తక్కువ రేటుగా దొరుకుతుంటే దానికన్నా ఎక్కువ రేటు ఇచ్చి ఎందుకు వీళ్ళు కొనుగోలు చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇండియా మార్ట్కి సంబంధించి వాళ్ళ వెబ్సైట్ చూస్తే వాళ్ళు ఈ నెయ్యిని మేము 599 రూపాయలకి అందిస్తామని చెప్పి అంటున్నారు. 599 రూపాయలకే. కానీ ఇదే నెయ్యిని ఈరోజు టీటీడీ డైరెక్ట్గా నేరుగా ఈ మనం అనుకున్న ఇందాపూర్ అలియాస్ సోనాయ్ ఈ డైరీ నుంచి 568 రూపాయలకి ఒక కన్సైన్మెంటు, 567 రూపాయలకి కొనుగోలు చేస్తున్నారు. అంటే దాదాపు 50 రూపాయల పైనే వీళ్ళు ఎక్కువ పే చేస్తున్నారు. ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? అంటే నాణ్యత విషయాల్లో మేము రాజీ పడబోమని చెప్పి అంటున్నారు. ఇదంతా కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది. మార్కెట్ రేటు కన్నా ఎక్కువ మీరు పే చేయడం అనేది ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు
మనం ఇందాక అనుకున్నట్టు టీటీడీ చరిత్రలో ఎక్కువ రేట్ ఇస్తున్నారు. కనీసం మార్కెట్ రేట్‌తో సమానంగా మీరు దాన్ని ఫ్లెక్యూట్ చేసినా బాగుండేది. అది కూడా చేయకుండా మీకు ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ మార్కెట్ రేటు విషయానికి వచ్చేటప్పటికి దీంట్లో మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక అనుకున్నాం ఇది ఒక నందిని మిల్క్ అనేది మార్కెట్లో ₹660కి మినిమం కనీసం దొరుకుతుందంటే దీంట్లో మళ్ళీ దాదాపు 20% మార్జిన్లు పోతాయి. కమిషన్లు కావచ్చు, లేకపోతే మార్జిన్లు కావచ్చు, ఏమైనా కానివ్వండి పోతాయి. పోతే ఇంకా తక్కువగా వస్తుంది. కానీ ఇక్కడ అదే నందిని బల్క్గా లక్షలాది కేజీల నెయ్యిని ఎక్కువ రేటుకు ₹716కు అందజేస్తుంది. ఏంటి దీంట్లో ఉన్న మర్మం ఏంటి? రెండో విషయం, బిఆర్ నాయుడు గారు కాస్త ఎక్కువగానే ఈ రోజున ప్రకటనలు చేయటం, గట్టిగా మాట్లాడటం, ఎదుటివారిని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం అనేది జరుగుతుంది. ఆయన టీటీడీ దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్గా ఉన్నప్పుడు కాస్త నోటిని శుద్ధంగా ఉంచుకొని మాట్లాడితే బాగుంటుంది. కానీ ఆయన కూడా ఈ మధ్యన ఒక్కొక్కసారి దానికి అతీతంగా మాట్లాడుతూ రాజకీయ విషయాలు కూడా మాట్లాడుతున్నారు. నిన్న కూడా ఈ రోజులు కూడా ఆయన చేసిన ప్రకటన ఏంటంటే కల్తీ నెయ్యి కేసులో పీకల్లోతు కూరుకుపోయిన వైసీపీ హెరిటేజ్ కంపెనీపై ఆరోపణలు చేయడం దుర్మార్గం. ఇది ఆయన చేసిన ప్రకటన. అసలు హెరిటేజ్ గురించి ఈయనకి ఎందుకు? ఇది హెరిటేజ్కి సంబంధించి అధికార ప్రతినిధా? ఈయన సంబంధం లేదు కదా. అది కూడా ఆయన టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్నప్పుడు దాని సంగతి వీళ్ళకి ఎందుకు? అదేనంటే హెరిటేజ్ కంపెనీ వాళ్ళు వైసీపీ వాళ్ళు చూసుకుంటారు కదా. ఇదే విషయాన్ని ఆయన ఈ రోజున ఒక ఎక్స్లో ఒక పోస్ట్ పెడితే దాని మీద ఎక్స్లో ఉన్న ఇతర మెంబర్లు భయంకరంగా ఆయన మీద దాడి చేశారు. ఆ దాడి కూడా ఎట్లాగంటారంటే ఒక ఆయన షమీర్ అనే ఆయన తిరుపతి లడ్డు మీద, స్వామి మీద, టీటీడీ బోర్డు మీద చంద్రబాబు, పవన్లు కల్తీ ఆరోపణలు చేసినప్పుడు చైర్మన్గా దాన్ని ఖండించలేదు. కానీ నీకు సంబంధం లేని హెరిటేజ్ మీద ఆరోపణలు చేయగానే ఎగేసుకుంటూ వచ్చావు అని చెప్పి సమీర్ అనే ఆయన కామెంట్ పెడితే, ఇంకొక ఆయన దిలీప్ కుమార్ కే అంట, అసలు టీటీడీ చైర్మన్ అయిన మీకు హెరిటేజ్ పైన ఎందుకు అంత ఆసక్తి మరియు నొప్పి? మీరు వ్యవస్థలో ఉంటూ రాగద్వేషాలకు అతీతంగా ఉండట్లేదు. స్వామి భక్తి వెంకన్న స్వామి మీద కాదు మీకు, చంద్రన్న స్వామి భక్తుడిలా ఉన్నారు మీరు అని చెప్పి ఒక ఆయన దిలీప్ కుమార్ అనే ఆయన. అలాగే దిక్సూచి అనే ఒక ఎక్స్ అకౌంట్ హోల్డర్ ఆయన చెప్తారంటే అకౌంటబిలిటీ అనే పదం ఉంటుంది. అలానే క్వాలిటీ సరుకులు సరసమైన ధరలోనే కొనుగోలు చేయడం ధర్మకర్తల బాధ్యత. స్వామిగారికి నిధుల లోటు లేదని ఎంత ధరైనా పెట్టి కొనుగోలు చేస్తామనడం ఎలా అర్థం చేసుకోవాలో. స్వామివారి ప్రసాదం లడ్డూపై విమర్శలకు అప్పుడు వివరణ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు? ఇది కూడా మనం అడిగినట్టే మీరు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి కొనేస్తే ఎలాగని చెప్పి అంటాడు ఆయన. ఇంకొక ఆయన వారణాసి అని ఆయన, నువ్వు చెప్పేవే అబద్ధాలు, నీ మాటలను నమ్మేంత వెర్రి వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అని. ఇంకోటి, మీరు టీటీడీ చైర్మనా లేకపోతే హెరిటేజ్ చైర్మనా చెప్పండి తాతగారు అని ఒక ఆయన పెట్టాడు, రెబల్ జగన్ థా అని చెప్పి. ఎంతో ఇంకొక హిందూపూర్ కృష్ణమాచినేని నాయుడు, నీకు దమ్ముంటే నువ్వు చేస్తున్న ఆరోపణల్లో ఒక్కటంటే ఒకదానికైనా రుజువు చూపి కేసు పెట్టు, లేదంటే అక్కడి నుంచి బయటికి వచ్చాయి, పవిత్రమైన ప్రదేశాన్ని అపవిత్రం చేయకు. ఇలాగేంటంటే నెటిజన్లందరూ కూడా బిఆర్ నాయుడు గారి వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు నేను చదివిన ఈ పోస్టులు అంటే నాయుడు గారు ఎక్స్లో పెట్టిన పోస్టులకి ఆయనకి సమర్థిస్తూ పెట్టిన పోస్ట్ పెద్దగా ఒకటి రెండు కూడా కనిపించలేదు. అన్నీ కూడా ఆయన విమర్శిస్తూనే పెట్టిన పోస్టులు ఇవన్నీ కూడా. అంటే ఈ రోజున మీరు పారదర్శకంగా ఉంటామని చెప్పి చెబుతూ మరో కొత్త వివాదానికి తెరలేపే విధంగా మీ చర్యలు ఉంటున్నాయి. ఆ దేవదేవుడి సొత్తు, భక్తులిచ్చిన కానుకలు ఇవన్నీ కూడా దాన్ని మరింత బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టడం పోయి మార్కెట్ రేటు కన్నా కూడా నెయ్యికి ఎక్కువ రేటు మీరు చెల్లిస్తున్నారు అంటే అది కూడా మీ భవిష్యత్తులో మీకు
మరిన్ని అప్ విమర్శలు తెచ్చే విధంగా మీకు అది మారే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ఇకనైనా గానీ ఈ విషయాల్లో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే బిఆర్ నాయుడు గారు కావచ్చు, ఎవరైనా గానీ నోరు అదుపులో ఉంచుకొని బాధ్యతాయుతంగా మాట్లాడండి. లేకపోతే మీరు మాట్లాడేదానికి ఆధారాలు చూపించి ప్రజల్ని కన్విన్స్ చేయండి. అలా కాకుండా ఇష్టానుసారం మాట్లాడితే తిరుమల అనేది నిత్యం ఏదో వివాదాలతో రగులుతూ ఉండే ఒక సమస్యగా మారే ప్రమాదం ఉంటుంది.